అతిగా తిన్నప్పుడు, అజీర్తి చేసినప్పుడు పొట్టలో కాస్త నొప్పిగా అనిపించడం మామూలే. ఇలాంటప్పుడు కొద్దిపాటి ఉపశమన చర్యల్ని తీసుకుంటే చాలు, పొట్టలో నొప్పి తగ్గిపోతుంది. అయితే కొంతమందికి చాలా తరచుగా పొట్టలో నొప్పి వచ్చిపోతూ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి నొప్పి వెనుక చాలా సందర్భాల్లో మలబద్ధకం ప్రధాన కారణంగా ఉండే అవకాశం ఉందని చెబుతారు డాక్టర్లు. మలబద్ధకంతో తలెత్తే పొట్ట నొప్పికి చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మలబద్ధకంలో కనుక కడుపులో నొప్పి వస్తే మనకి పొట్ట అంటే ఎస్పెషల్లీ లోవర్ అబ్డామెన్లో పెయిన్ ఎక్కువ చెప్తూ ఉంటారు. ఎస్పెషల్లీ బొడ్డు కింద భాగంలో అక్కడ కొంచెం గ్యాస్ పట్టేసి ఒక స్పాస్మోడిక్ పెయిన్ అంటారు. అంటే అట్లా కొద్దిగా పెరిగినట్టు నొప్పి ఉండడం, ఏదర్ గ్యాస్ మోషన్ బయటికి వెళ్ళిన తర్వాత ఆ నొప్పి తగ్గడం అనేది చాలా కామన్గా చెప్పే ఈ మలబద్ధకంతో అసోసియేట్ అయిన పొట్టలో నొప్పి సిమ్టమ్ అనమాట. ఫ్రీగా మోషన్ అవడం అనేది మనకి ట్రీట్మెంట్. దాంట్లో వచ్చేసరికి చాలామందికి ఫస్ట్ డైట్లో వచ్చేసరికి వాటర్ ఎక్కువ తాగడం, గోరువెచ్చని నీళ్ళు పొద్దున్న వెళ్ళగానే ఒక 2 గ్లాసులు నీళ్ళు తాగడం, అండ్ కాయగూరలు, కూరగాయలు, పండ్లు. సో పండ్లు వచ్చేసరికి యాపిల్, గావా అంటే మనకి ఇవి జామకాయలు, ఆరెంజెస్, ప్రూన్స్, కివి ఇట్లాంటివి ఎక్కువ పీచు పదార్థం ఉంటాయి. ఇలాంటి ఫ్రూట్స్ అనేది ఎక్కువ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. మనకి ఆహారంలో కూడా బ్రౌన్ రైస్ తినడం, దాంట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో రాగులు, సజ్జలు, జొన్నలు వీటిలో కూడా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. కీన్వా ఇలాగా ఫైబరు శాతాన్ని మన ఆహారంలో పెంచుకోవడానికి ట్రై చేయాలి. సో ఇంతేకాకుండా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అండి. సో ఎస్పెషల్లీ ఈ వేడి చేసే ఫుడ్స్ అంటారు, లైక్ చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఎగ్స్, మిల్క్, ఇవన్నీ కూడా యానిమల్ ప్రోడక్ట్స్. వీటిలో ఒక చిన్న ఫైబర్ కూడా ఉండదు. సో వీటిని వారానికి ఒకసారో లేకపోతే 2 సార్లు, అది కూడా మనం ఒక పూటే తీసుకోవడం, దాంతోపాటు ఎక్కువ ఫ్రూట్స్, సలాడ్స్ తీసుకోవడం ద్వారా కొంతవరకు మలబద్ధకానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇవన్నీ చేసినా కూడా కొంతమందికి కొంత మలబద్ధకం అనేది ఉండిపోతుంది. అలాంటి వాళ్ళకి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. సో వాటిలో వచ్చేసరికి లాక్సేటివ్స్ అంటారు. సో బల్క్ లాక్సేటివ్స్ అని, స్టిమ్యులేటివ్ లాక్సేటివ్స్ అని, లేకపోతే ఇంకా అలా చాలా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా చాలా సేఫ్ అండ్ లాంగ్ టర్మ్గా కూడా సేఫ్టీ డేటా చాలా ఉంది. ఇవి వాడడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ కానీ రావు.